మావా ఇంత పొద్దుపోయి ఎక్కడికి? పొద్దుపోకే పోతున్నాను. ఎక్కడికి? నీతేంది చెప్పాలి? మావా 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 నిన్నే పిలిచేది. అబ్బా అరవకు. ఏ దొంగతనానికా? ఛీ నాకేం కర్మం. రంకుతనానికి మోతి ఇంటికి దర్జాగా పోతున్నా. అమ్మయ్యో, ఆ ముదరష్టపు దివాంజీ చూస్తే నీ మొహం చెక్కేస్తాడు. నువ్వు చెప్పపోతే నాకు ఎలా తెలుస్తుంది రఘు? నువ్వు నన్ను పెళ్లి చేసుకోపోతువి. అయ్యో మావా, పెళ్ళా? నిన్నే ఫిరోజీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, మర్చిపోయావా? నరికేస్తారు నిన్ను నన్ను కూడా. మరి ఇంకెలా చస్తాను రఘు? చావనక్కర్లేదు, నే చెప్పినట్టల్లా చేస్తావా? ఓ గంగలో దూకమన్నా దూకుతా. ఆ ముగ్గురిని ఇక్కడి నుంచి తరివేశావంటే హాయిగా నువ్వు నేను. ఎలా తెరవేడి రఘు? చెబుతాగా, ఇదిగో చిటికలో తెస్తా, నువ్వు ఇక్కడే ఉండు. జై వీర హనుమాన్. మావయ్య రఘు మనల్ని బందికాలం నుంచి తప్పించుకుపోయే ఉపాయం చేసింది. పదండి.
కొండపై దూకెను సై వేసరాజు ముట్టడి పత్తి కొండపై దూకెను సై వేసరాజు ముట్టడి కలకలలాడే పేటలు సై తగలబెట్టెను తోటలు సై కుషిమీరలో కోటపై సై దూకి మంటలే పెట్టను సై కుషిమీరలో కోటపై సై దూకి మంటలే పెట్టను సై అంతుబాయి ధర్మోజిని సై దత్త చేసి తులె రావును సై గొల్ల పల్లెకే పంపెను సై వెనుక తాను సాగెను సై గొల్ల పల్లెకే పంపెను వెనుక తాను సాగెను తందాన తాన తాన తందన తందాన తాన తాన తందనాన అడవి బాటలే పట్టెను అంతుంబాయి ధీరురాలు ఆ దాడలు చూచి సిద్ధోజీ తా వెంబడించినాడు ఆ దాడలు చూచి సిద్ధోజీ తా నడ్డగించినాడు కోడలి నడ్డగించినాడు ఓయ్ పెల 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 విచ్చు కత్తులు వెంట మంటలెగయా ఆ తగ 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 కథాతలు తిరమాగా ఓయ్ పట్టు వీడక ప్రాణాలకు కోరుతుండగాను ఈ చెట్టు వరిగినట్టు పట్టులు తప్పి జిల కూలినాడు రాజు మామ గుండెపై కోడలి కత్తి జిగ్గని మెరిసింది ఆ మామగారని కనికరించి తన దారి పట్టినామే ఆ తావు తప్పి సిద్ధోజి బడేగాం దారి పట్టినాడు వై తావు తప్పి సిద్ధోజి బడేగాం దారి పట్టినాడు బడేగాం దారి పట్టినాడు దైతై దారి పట్టినాడు ఆ విన్నారండి పత్తి కొండ కథ అన్నదమ్ములంతా ఆ గురాలు మలిపి సాగుతున్నారు గొల్లపై. ఇదేనా మీ పహరా? నిద్రపోతున్నారా? దివాణ సొమ్ము తెగతింటూ. బాబు పాప పుణ్యం మేమేమీ ఎరుగం, రక్షించాలి. నీకు తెలియకుండా ఇంత పని ఎలా జరుగుతుంది? మా పిల్లలతో తల్లి నాకేమీ తెలియదు. ఇదేదో మోసం. నన్నే మోసం చేసి వాళ్ళతో పారిపోతావుగా? ఏమనుకున్నావు? తిమ్మోజీ రాయణ గారంటే బడేగాం యువరాజులు గారు. రా మాకేతో నీ ఇష్టంగా చెప్తాను. అక్కయ్య వినవా రఘు ఏం చేసిందో? ఫిరోజీ వాళ్ళతోటి ఉడాయించాలని చూసింది. పారిపోతావుగా? ఎలా పారిపోయారా వాళ్ళు? చెప్పవే. ఇంకా ఉంచుతానా వాళ్ళని? ఇదిగో నీకేం పోయే కాలం వచ్చిందిరా? నాకు కదక్కయ్య, వాళ్ళని జైల్లోంచి తరివేస్తేనే కానీ నన్ను పెళ్లి చేసుకున్నది. అడుగు రఘుని. ఓసి నిర్భాగ్యురాలా, ఎంత పని చేశావే? చూశారా మీ మేనగోడల గారి నిర్వాహకం? ఏమిటిది? ఇంకేముంది, తిమ్మోజిని పిచ్చివాణి చేసి తాళం చెవి తెప్పించి పీరు వాళ్ళని పంపించేసింది. దౌర్భాగ్యురాలా, ఆ బందిఖానాలోనే కూలి గుడ్డ లేకుండా కూలి చావు. దివాంచి ఒక్క క్షణం లేకపోతే ఎంత పనిచేశారు?